ఇక్కడ చూడండి, కేవలం ఇది అంటే మన ఆల్రెడీ పోయిన వీడియోలో చెప్పిన మన సార్ యొక్క ఫీల్డ్ అనేది మీకు నేను హైట్ చూపుకున్న మర్చిపోయానండి. మన సార్ యొక్క ఫీల్డ్ స్టేట్ నుంచి కూడా హరిబాబు సార్ ఒకసారి వరకు విజిట్ చేయడం జరిగింది. ఆ సార్ పేరు మనం మర్చిపోయాం, తెలుగులో చెప్పేసిన ఏం పేరు తెలియదు. సో ఇక్కడ చూడండి, ఆ సార్ కూడా వచ్చి ఇది కేవలం కెమికల్ ఫార్మింగ్లోనే అసాధ్యం అని చాలామంది రైతులు అనుకుంటారండి. ఇది ఎంత హైట్ వచ్చింది చూడండి. ఈ యొక్క జనుము అనేది చూడండి, మంచి పొదర కనిపించదండి. చూడంండి, అంటే మన ప్రకృతి వ్యవసాయంలో ఎంత మట్టి సారవంతం ఉండకపోవడం అంటే ఇంత ఏపుగా పైరు అంటే వస్తుంది చూడండి. ఈ జనుములు కానీ నవధాన్యాలు కానీ అన్నీ చూడండి, ఈ యొక్క జొన్నలు కానీ అన్ని రకాల 20 రకాలు ఉందండి మన యొక్క ఫీల్డ్ లోపల. సో ఇది కేవలం మన ప్రకృతి వ్యవసాయంలో సాధ్యం అండి. కెమికల్ ఫార్మింగ్లో జీరో అండి. ఏ కెమికల్ ఫార్మింగ్లో ఇంత ఏపుగా పెరిగిన మన యొక్క జనుమును కానీ ఏదైనా చూపించండి, చూస్తాము. సో మీరు కూడా మన సార్ ఫీల్డ్ వచ్చి చూడవచ్చు. అదేవిధంగా ఇది కేవలం మన ప్రకృతి వ్యవసాయంలో సాధ్యం అండి. ఇంత ఏపుగా ఎక్కడ పెరగలేదు మన సైడ్ ఎక్కడ కానీ, మన సార్ ఫీల్డ్ తప్ప. మన ప్రకృతి వ్యవసాయంలోనే అత్యధిక ఏపుగా పెరిగింది నవధాన్యాలు ఏదంటే మన సార్ యొక్క ఫీల్డ్ అండి. సో ఈ సార్కి దాదాపుగా ఈ యొక్క అనుభవం 22 సంవత్సరాల అనుభవం ఉందండి ప్రకృతి వ్యవసాయంలో. సో మీరు కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. రాబోయే తరాలకు మీ పిల్లల భవిష్యత్తుకి ప్రకృతి వ్యవసాయం ఏంటనేది మీరు కూడా చూపించండి. సో ధన్యవాదాలండి. సో మీరు కూడా ప్రకృతి వ్యవసాయం చేయాలని నా యొక్క విజ్ఞప్తి అండి. చూడండి ఎంత హైట్ కొంత చూడండి. ఇదే సార్ యొక్క ఫీల్డ్.